హాయ్ అన్న, మై నేమ్ ఇస్ మోహన్. యా, ప్రతి వాళ్ళు సినిమా తీస్తారు, అది వస్తూ ఉంటుంది, హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. సినిమా హిట్ అయినా సినిమా తీస్తాం, ఫ్లాప్ అయినా సినిమా తీస్తాం. నేను ఇందులో చెప్పారు కదా జగన్ గారు. సో అలాగా మీ ఇనిషియల్ స్టేజ్లో మీరు హరీష్, మీ ఇనిషియల్ స్టేజ్లో మీకు ఒక మైండ్లో ఒకటి అనుకొని వస్తారు, నేను సినిమా ఎట్లా తీయాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా నేర్చుకొని ఇలా డెవలప్ అవ్వాలని. ఇప్పుడు మీకు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని ఏమైనా మిస్ అయ్యారు? డెఫినెట్గా మిస్ అయ్యాను. షాక్ సినిమా చూస్తే అప్పటికే రవితేజ్ గారు ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి ఒక అగ్రెసివ్ క్యారెక్టర్లో ఉన్న అతన్ని నేను షాక్. ఫస్ట్ సినిమా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు, మన చిన్నప్పటి నుంచి అనుకున్న భావాలు, మన చిన్నప్పటి నుంచి అనుకున్న ఒక సాహిత్యం, సంగీతం, వేటూరి గారితో పాట రాయించుకోవాలి, చాలా ఈస్థెటిక్స్తో ఒక లూజర్, ఒక హస్బెండ్, వైఫ్ని కాపాడగలిగిపోయిన ఒక హస్బెండ్ క్యారెక్టర్లో జ్యోతిక గారు రవితేజ్ గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ, ఆ మధురం మధురం సాంగ్ కానీ చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది సినిమాకి. ఎక్కడ కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, కమర్షియల్ ఎలివేషన్స్ కానీ హీరోగా ఉండవు. సో ఎప్పుడైతే ఆ సినిమా ఫ్లాప్ అయిందో దెన్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, హౌ టు మేక్ ఆడియన్స్ అప్పీలింగ్ ఫిలిం అని. సో మీరు షాక్ అనే సినిమాతో వచ్చిన దర్శకుడు మిరపకాయ అని టైటిల్ వచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్మేషన్ అని. సో మిరపకాయ అప్పుడు బండి గేర్ మార్చాం, బ్రహ్మాండంగా పరిగెడుతుంది కాబట్టి ఇంకా వెనక్కి. Okay, and one more small question. Whom you look up to? I mean, this is the style I like and this is the making I need to make on myself. అలా కాదండి, నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది సినిమాలు ఇష్టం. ఓకే. సో మనకి ఎలా ఉంటుందంటే వీ లవ్ ద వర్క్. నాకు ముల్లపూడి వెంకటరమణ గారి సినిమా దగ్గర నుంచి వంశీ గారి లేడీస్ టైలర్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అలాగే ఎపిలో ఒకటి విడుదల అనేది ఇట్స్ లైక్ టెక్స్ట్ బుక్ ఫర్ మీ. ఎపిలో ఒకటి విడుదల అనేది టెక్స్ట్ బుక్ నాకు. అలాగే ప్రియదర్శన్ గారి సినిమాలు చాలా, అలాగే ఏదైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు నేను ఇష్టపడతాను. అలాగే నేను ఇనిషియల్ డేస్లో నేను డైరెక్టర్ అవ్వకముందు సీను వెట్ల గారి దగ్గర, డైరెక్టర్ అయిపోయిన తర్వాత షాక్ తర్వాత నేను వినాయక్ గారి దగ్గర, పూరి గారి దగ్గర. సో వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఎంతో కొంత నా మీద ఉంటుంది. అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. జనాల్ని బయట ప్రపంచం మర్చిపోయేలాగా చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. సో నా సీనియర్లు వీళ్ళు, నాకంటే ముందు, నా తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే నాకు బాగా ఇష్టమైన డైరెక్టరు మన మహానటి నాగశ్విన్ అండ్ మై బ్రదర్ సందీప్ వంగ. వీళ్ళంటే చాలా ఇష్టం. అంటే నేర్చుకోవడానికి నీ జూనియర్లు సీనియర్లు అక్కర్లేదు, నీ తర్వాత నీకంటే తక్కువ కాదు నా ఉద్దేశం, నీ తర్వాత వచ్చిన నీకంటే తక్కువ వయసున్న కుర్రోళ్ళ దగ్గర నుంచి కూడా నువ్వు నేర్చుకోవచ్చు అనేది నేను బలంగా నమ్ముతాను ఇప్పుడు. యా, దట్స్ వెల్ సెడ్ సార్. మీన్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్? మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి నేను ఒక ఇట్లాంటి ప్రాజెక్ట్ తీయాలి, ఇట్లాంటి కథ తీయాలి అని ఏమైనా అనుకున్నారా? దాంట్లో అచీవ్మెంట్కి మీరు ఎంతవరకు ముందుకెళ్ళాలి? యా, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఎండమూరి గారి నా ఫేవరెట్ నవల్స్ 2 ఉన్నాయండి. అవి ఎప్పటికైనా తీయాలని. ఒకటి ఆనందో బ్రహ్మ, ఒకటి ప్రేమ. ఈ 2 ఎప్పటికైనా స్క్రీన్ మీద తీసుకురావాలనేది. అలాగే ఒక హ్యూమన్ రిలేషన్స్ని చేస్తూ సింగిల్ ఎలివేషన్, సింగిల్ యాక్షన్, ఒక చెంపదెబ్బ కూడా లేని ఒక సినిమా, దాగుడు మూతలైన స్క్రిప్ట్ ఎప్పటిసారి రెడీగా ఉంది. దాని పొజిషనింగ్ కరెక్ట్గా రావట్లేదు, వచ్చినప్పుడు ఆ సినిమా చేస్తాను.